శ్రీ గురుభ్యో నమః. శ్రీరామకృష్ణ పరమహంస గారు వారి జీవితంలో ఎదురైన సంఘటనల నుండి మనకు ఎంతో గొప్ప విలువైన సందేశాన్ని అందించారు. అటువంటి ఒక విషయాన్ని ఈరోజు చెప్పుకుందాం. ధనం మనిషి స్వభావాన్ని మార్చివేసే ఉపాధి. దాని ప్రభావం ఇలాంటిది అని అలవి కాదు. ఎవడైనా ధనవంతుడవగానే వాడి నైజం పూర్తిగా మారిపోతుంది. ఎంతో వినయ విధేయతలు ఉన్న బ్రాహ్మణుడు ఒకడు ఇక్కడికి, అంటే దక్షిణేశ్వరానికండి, ఇక్కడికి తరచూ వస్తుండేవాడు. అంటే గురుదేవులు చెప్తూ ఉన్నారండి, ఒక బ్రాహ్మణుడు తరచూ ఇక్కడికి వస్తుండేవాడు. కొంతకాలానికి అతడు ఇక్కడకు రావటం మానేశాడు. అతడి సంగతి సందర్భాలేవీ తెలియరాలేదు. ఒకరోజు మేం కొన్నగర్కి పడవ ఎక్కి వెళ్ళాం. మేం పడవ దిగుతూ గంగానది ఒడ్డున కూర్చుని ఉన్న ఆ బ్రాహ్మణుణ్ణి చూశాం. నది మీదుగా వచ్చే స్వచ్ఛమైన వాయువుని అనుభవిస్తూ అతడు టీవీతో దొరమాదిరి కూర్చొని ఉన్నాడు. నన్ను చూడగానే అనుగ్రహ సూచక కంఠస్వరంతో, "ఓహో పూజారి, క్షేమమా?" అంటూ పలకరించాడు. అంటే అనుగ్రహ సూచక కంఠస్వరంతో అంటే ఆ బ్రాహ్మణుడు తాను అనుగ్రహిస్తున్నట్లుగా ఉన్నదండి ఆ స్వరం. పైగా గురుదేవుల్ని ఏమని సంబోధించాడండి? "ఓహో పూజారి, క్షేమమా?" అంటూ పలకరించాడు. అతడి వాలకాన్ని కనిపెట్టి నాతో ఉన్న హృదయతో ఇలా అన్నాను, "హృదు, చూడు, ఇతగాడికి సంపద ఏదో దక్కి ఉంటుంది. వీడి స్వభావంలో ఎలాంటి మార్పు వచ్చిందో గమనించావా?" అప్పుడు హృదయ్ పగలబడి నవ్వసాగాడు. ఇక్కడ పరమహంస గారు చెప్పిన విషయాలను చెప్పుకుందామండి. ధనం నీకు నిత్యావసరాలను మాత్రమే ఇవ్వగలదు. ధన సంపాదనే నీ పరమావధి అని అనుకోకు. అంటే సంపాదించడం తప్పని అంటలేదండి. సంపాదించు, నిత్యావసరాలు అవి పొందు, కానీ దాని లిమిట్ ఎంతవరకో తెలుసుకో. అదే పరమావధి అని అనుకోవాకు అంటున్నారండి. తన సంపదను, అధికారాన్ని, పేరు ప్రతిష్టలను, ఆధిక్యాన్ని చెప్పుకొని గర్వించేవారు కొందరుంటారు. నిజానికి ఇవన్నీ 3 నాళ్ల ముచ్చటలే కదా. మరణానంతరం వీటిలో వెంట వచ్చేది ఏదీ లేదు. 2 సందర్భాల్లో భగవంతుడు నవ్వుతాడు. భగవంతుడు నవ్వుకుంటాటండి 2 సందర్భాల్లో. ఏమిటి ఆ 2 సందర్భాలు అంటే కనుక, మొదటిది, అవసాన కాలం సమీపించిన రోగి పడక వద్దకు వైద్యుడు వచ్చి రోగి తల్లితో, "ఎందుకమ్మా ఆదుర్దా పట్టడానికి కారణం ఏదీ లేదు, నీ కొడుకు ప్రాణం రక్షించే భారం నాది" అనేటప్పుడు నవ్వుతాట. అంటే డాక్టర్ అంటున్నాడు, నీ కొడుకు ప్రాణం రక్షించే భారం నాది. నిజమే, డాక్టర్ తప్పేం లేదు, ఆయన డ్యూటీ ఆయన చేశాడు. కానీ ఈ ప్రాణాన్ని రక్షించాలా, ఉంచాలా, ఇది కాపాడటం, ఈ భారం ఎవరిదండి? అది భగవంతుడిది. అందుకని నవ్వుకుంటాడు. 2వ సందర్భం ఏంటంటే, అన్నదమ్ములు తన భూమిని పంచుకుంటూ కొలతబద్దను పుచ్చుకొని పొలాన్ని కొలుస్తూ ఈ భాగం నాది, ఆ భాగం నీది అనుకునేటప్పుడు భగవంతుడు నవ్వుతాడు. చూడండి, మనం కొలుచుకునేటప్పుడు అనుకుంటాం, ఇది నా భాగం, ఇది నా ఇల్లు, ఇది నా స్థలము అనుకుంటాం కదండి. ఎవరివండి ఇవన్నీ? ఇవన్నీ భగవంతుడివి. కానీ మనం ఎక్కడ పొరపాటు పడుతున్నాం? ఇది నాది నాది అనుకుంటున్నాం. ఆ సందర్భంలో కూడా భగవంతుడు నవ్వుతాట. ధనాన్ని గురించి గర్వించదగినది ఏదీ లేదు. నేను ధనికుడను అంటావా? నీకంటే ఎందరో అధిక ధనవంతులు ఉన్నారు. వారితో పోల్చి చూస్తే నువ్వు వట్టి దరిద్రుడవని చెప్పాల్సి వస్తుంది. సంజ చీకట్లు కమ్మగానే మిణుగురులు బయలుదేరి మేమే ఈ ప్రపంచానికి వెలుగును ఇస్తున్నాం అని గర్విస్తాయి. కానీ నక్షత్రాలు మిణుకు మిణుకుమని ప్రకాశింపసాగగానే మిణుగురుల గర్వం అణుగుతుంది. అప్పుడు నక్షత్రాలు ఈ లోకాన్నంతా మేమే ప్రకాశింపచేస్తున్నాం అని తలపోస్తాయి. కొంతసేపటికి చంద్రుడు ఉదయించి తన అమృత కిరణాలతో ప్రకాశించగా నక్షత్రాలు వెలవెలపోతాయి. ఆ చంద్రుడో తన కాంతితో లోకాన్నంతా శోభాయమానం చేస్తున్నానని పొంగిపోతుంటాడు. ఇంతలో ప్రభాతం తూర్పు దిశను సూర్యోదయ వైభవాన్ని చాటుతుంది. అంటే సూర్యుడు ఉదయించాడండి. అప్పుడు చంద్రుడి ప్రభావం ఏమైంది?
ధనాధికులము అని విర్రవీగేవారు ఈ ప్రకృతి యథార్థాలను అవలోకించి తమ భోగభాగ్యాలను గురించి అధికారాన్ని గురించి మిట్టి పడకుందురుగాక. అంటే ఏంటంటే మనం నేనే అధికుణ్ణి, నా దగ్గర బోలెడు డబ్బులున్నాయి, బోలెడు అధికారం ఉంది, పదవి ఉంది, ఆస్తులున్నాయి అనుకుంటే నిన్ను మించిన వాడు ఉంటాడు. కనుక ఎప్పుడు విర్రవేయకూడదండి. అహంకారం గర్వానికి పోకూడదు. వంతెన క్రింద ఎప్పుడూ నీరు పారుతూ పోతుందే కానీ ఎక్కడా స్తంభించదు. అలాగే ముక్త పురుషుల చేతి నుంచి ధనం నిరాటంకంగా ప్రవహిస్తుంది కానీ వారు ధనాన్ని ఎన్నడూ నిల్వ ఉంచుకోరు. ధనానికి ఎవడు దాసుడు కాడో, ధనం ఎవడికి దాస్యం చేస్తుందో వాడే నిజానికి మానవుడు. అంటే ధనం అనేటువంటిది మనకు దాస్యం చేయాలండి. మనకు దాస్యం చేయటం అంటే మన కంట్రోల్లో ధనం ఉండాలి. అంటే మనము చక్కగా దాన్ని వినియోగించగలగాలి, అవసరమైతే వదులుకోగలగాలి. అప్పుడు ధనము మనకి దాస్యం చేస్తున్నట్టండి. ధనానికి మనం దాసులం కాకూడదు. ధనాన్ని సముచితంగా వినియోగించుకోవడం ఎరుగని వ్యక్తి మానవుడు అనదగడు అంటూ చక్కటి సందేశాన్ని మనకు అందించారు. స్వస్తి. వాసుదేవ.